నీడతారు. ఎవరి పేరు మీద ఉంది? ఆధార్ కార్డు పడుతుంది. ఐడి గవర్నమెంట్ ఐడి మార్నింగ్ కార్డినల్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసాం కోరుట్ల పిల్లమయ్య. సో దీనిలో దగ్గర 120 మంది నా పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేశారు. 8 మంది ఎస్ఐలు, ఒక సిఐ కోరుట్ల, తర్వాత డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఒక 50 మంది ఉన్నారు. సో మార్నింగ్ 6 నుంచి అంటే సన్ రైజ్ అవగానే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు. సో వీ హ్యావ్ సీజ్డ్ 80 బైక్స్. పేపర్స్ లేవండి, ఏవైతే పేపర్స్ చూపెట్లు అయిపోయారో మొత్తం సీజ్ చేసాం. 80 బైక్స్, 17 ట్రాలీస్, ఆటో ట్రాలీస్, 2 కార్స్, 2 రెగ్యులర్ ఆటోస్. సో వీళ్ళకి నేను 72 అవర్స్ టైం ఇస్తున్నాను. వీళ్ళ పేపర్స్ ఇచ్చి వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటే మేము రిలీజ్ చేస్తాం, లేకుంటే సీజ్ చేసేస్తాం. వీళ్ళు ఒరిజినల్ పేపర్స్ తేవాలి, దాంతోపాటు వీళ్ళ గవర్నమెంట్ ఐడి తేవాలి. ఎవరి పేరు మీద అయితే ఉందో వెహికల్ ఆయన రావాలి పర్సనల్గా వచ్చి ఆయన గవర్నమెంట్ ఐడి చూపెట్టారు. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బట్ హీ షుడ్ కమ్ పర్సనలీ టు కలెక్ట్ ద వెహికల్. ఎవరైతే ఓనర్ ఉన్నారో పేపర్స్ కూడా ఒరిజినల్ తేవాల్సి వస్తుంది. ఈ సెర్చ్లో 3 సస్పెక్టెడ్ ఉంటే రిలీజ్ చేశారు. దానిలో ఒక ఎన్బిడబ్ల్యూ ఆయన మీద పెండింగ్ ఉంది, ఇబ్రహీంపట్నం పిఎస్ నుంచి, కడమంచి సాయిలు అని, ఆయన కూడా దొరికాడు దీనిలో. ఆయన మేము అదుపులోకి తీసుకున్నాం, ఎందుకంటే ఆయన పేరు మీద ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంది ఇబ్రహీంపట్నం పిఎస్, ఒకటి థెఫ్ట్ కేసులో. బట్ అగైన్ కోరుట్ల. దెన్ ఇంకిద్దరు సద్గురు ప్రసాద్, తర్వాత రమేష్ కుమార్, వాడు ఉత్తరప్రదేశ్, వాడు త్రిపుర స్టేట్, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్, వాళ్ళ ఓటర్ ఐడి కానీ ఏదైనా గవర్నమెంట్ ఐడి వాళ్ళకి తీసుకుని ఇప్పుడు విచారిస్తాం. వాళ్ళు క్యాండిడేట్స్ విచారించి ఒకవేళ జెన్యూన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయాలి. బట్ ఇఫ్ దే ఆర్ వాంటెడ్ ఇన్ సమ్ అదర్ కేస్ విల్ ట్రై టు కనెక్ట్ దెమ్. సో ఇది మంచి క్యాచ్. అండ్ రియలీ మై పీపుల్ దే డిడ్ ఏ గుడ్ జాబ్. ఇది మేము కంటిన్యూ చేస్తాం అదర్ ఏరియాస్ కూడా. కార్డినల్ సర్చ్ అన్నది ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ సిటీ, కరీంనగర్, ఎవ్రీవేర్ దే డూయింగ్. వెహికల్ చెకింగ్ అండ్ కార్డినల్ సర్చ్ మాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. చాలా చోట్ల దొంగతనాలు బైక్స్ అమ్మేశారు. సో నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే బైక్స్ డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉంటేనే కొనుక్కోమని చెప్తాను. ఏ రోజు ఎక్కడ ఏ సర్చ్లో కానీ, వెహికల్ సర్చ్ కానీ, కార్డినల్ సర్చ్లో కానీ ఎక్కడైనా కానీ పేపర్స్ సరిగ్గా లేకుండా దొరికాయంటే మటుకు వీళ్ళు సీజ్ ద వెహికల్స్.
సో డాక్యుమెంట్స్ సరిగ్గా వెరిఫై చేసుకొని కొనుక్కోమని అడుగుతున్నారు. తక్కువకి వచ్చింది కదా అని వీళ్ళు చాలామంది పేపర్స్ లేనుకుంటున్నారు. ఇది మానుకోమని చెప్తున్నారు. సో ఈ కార్డినెన్స్ వచ్చినది వీళ్ళు కంటిన్యూ అదర్ ఏరియాస్ ఆల్సో. వెహికల్ చెకింగ్ కూడా ఇంటెన్సిఫైడ్. నేను ఒక మొబైల్ చెక్ పోస్ట్ ఒకటి డిజైన్ చేశాను. వెహికల్లోనే అన్నీ ఉంటాయి, బ్యారికేడ్స్, తర్వాత టీమ్ యాక్షన్, క్విక్ రియాక్షన్ టీమ్ ఉంటుంది. దెన్ ద రెగ్యులర్ హెల్ప్కి వేరే సిబ్బంది కూడా ఉంటారు. దట్ వెహికల్ బీ ఫిటెడ్ విత్ 2 కెమెరాస్. దానికి సైలెన్స్ సిస్టమ్ ఎక్కడికి వస్తే అక్కడ వెహికల్ ఆపుకోవచ్చు, బ్యారికేడ్స్ కింద పెట్టచ్చు, వెహికల్ స్పీడ్ కట్ చేసి వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఐ విల్ రిలీజ్ ఇట్ నెక్స్ట్ వీక్. ఆ వెహికల్ అది వస్తే వీళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది వెహికల్ చెకింగ్ ఎక్కడంటే అక్కడ చేయడానికి. సో కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఫ్రమ్ ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. బట్ ఆల్సో విల్ డూ ఇట్. I appreciate all my men and officers for this good job. Thank you.